హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ బ్లాగ్స్ అండి. ఈరోజైతే ఆలూ పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం అయితే ముందుగా ఒక బౌల్లో అయితే గోధుమ పిండి తీసుకోండి. నేను 1/2 కిలో గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఉప్పు మొత్తం పిండిలో కలిసేలాగా చేయితో అయితే ఇలా కలిపేసుకోండి మొత్తము. ముందుగానే వాటర్ వేయొద్దు. ఇలా కలిపిన తర్వాతే కొద్దిగా వాటర్ వేస్తూ మన చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో మనము అలాగైతే తడిపేసుకోవాలండి దీన్ని. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ ముద్దలాగా అయితే తడిపేసుకోండి. పిండి ఎంత బాగా కలిపితే మనకు పరోటా అనేది అంత బాగా వస్తుందండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసి పిండిని అయితే పక్కన పెట్టేయండి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఆలుగడ్డలను అయితే ముందుగానే ఉడకపెట్టేసుకోవాలి. ఉడకపెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇలా మెత్తగా అయితే మెదిపేసుకోవాలండి మొత్తము. దాంట్లో కొద్దిగా కారము, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడరు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని దీంట్లో అయితే వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం అండి, ఒక నిమ్మకాయ. అది మొత్తం ఇప్పుడు బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోండి. ఇలా కారం ఉప్పు మొత్తం ఆలుగడ్డలకైతే పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పిండి, అది కొద్దిగా తీసుకొని మనం పరాటాలు ఎలా చేస్తామో సేమ్ అలాగే అండి. ఇలా కొద్దిగా చపాతీలాగా చేసేసుకొని ఈ ఆలు మిశ్రమాన్ని అయితే దాంట్లో స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దాన్ని మొత్తం క్లోజ్ చేసేయండి. మనం భక్షాలు చేస్తాం కదా, సేమ్ అలాగే. ఇలా అనుకొని పైన అయితే వేస్ట్ పిండిని అయితే కొద్దిగా తీసేయండి. తీసేసి మొత్తం ఇలా ఒక పీట పైన అయితే, బండ పైన అయినా సరే, మీరు పీట పైన దేనిపైన చేసేసుకోండి. ఇలా చేయొచ్చు, లేదంటే ఇలా రాని వాళ్ళు కవర్ పైన కూడా చేసేసుకోవచ్చండి. ఇలా చేసుకోండి, లేదంటే కవర్ పైన కూడా ఈజీగా వచ్చేస్తుంది రాని వాళ్ళకైతే. ఇలా చేయితో కూడా ఒత్తేసుకోవచ్చు, అలా బల్లడిగతో కూడా చేసేసుకోవచ్చు, దేంతో అయినా చేసుకోవచ్చు అండి. అలా ఒకలాగా చేసుకోవచ్చు, ఇది ఒక మాదిరి అండి, ఇలా కూడా చేసేసుకోవచ్చు. ఇది ఇంకా ఈజీగా అయిపోతుంది కవర్ పైన అయితే.
కవర్ మీద కొద్దిగా ఆయిల్ వేసేసి అదే కవర్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మనం ఇలా ప్రెస్ చేయాలండి చేత్తోని. ఇలా ఇలా అయితే తొందరగా అయిపోతుందండి రాని వాళ్ళకైతే. భక్షాలైనా సరే అండి ఇలా చేసేసుకుంటే ఈజీగా వస్తుంది. చూడండి మనం ఎంత పతలాగా కావాలనుకుంటే అంత పతలాగా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పెన్నం పైన అయితే కాల్చుకోవాలండి. ఇలా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని పెన్నం పైన ఇలా కాల్చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది రెండు వైపులా కాల్చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది ఆలు పరాటా. తప్పకుండా ట్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అన్నీ ఇలాగే కాల్చేసుకోండి. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసేసుకోవచ్చండి వీటిని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా అయితే రెడీ. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.